హాయ్ అండి. ఈరోజు మీషోలో ఒక ఆర్డర్ వచ్చింది. అది ఏంటంటే మన కిచెన్కి సంబంధించిన ఐటెం. మా పాప అయితే అన్బాక్సింగ్ చేస్తాననేసి ఇక ఓపెన్ చేస్తుంది. చాలా కష్టపడింది, ఎందుకంటే అది ఓపెన్ అవ్వట్లేదు. ఒక సైడు కొద్దిగా దినిగా ఉందనేసి ఓపెన్ అవ్వడం చాలా కష్టమైంది. కొద్దిగా ఓపెన్ చేసి ఇవ్వమ్మా, నేను ఓపెన్ చేస్తాను, నేనే చూపిస్తాను ఈ వీడియోలో అనేసి మా పాప చెప్తే సరేనని చెప్పేసి వీడియో తీశాను. ఇదిగోండి, ఇది మిక్సీ జారు. మనం జ్యూసులకి ఇంకా ఏదైనా పొడులు చేసుకోవడానికి ఇది బాగుంటుంది. అది ఎలా జ్యూస్ అయిందా పొడి అయిందని మనం మూత తీసి చూడక్కర్లేదు, ఇందులో క్లియర్గా కనిపిస్తుంది. ఇది పొడులన్నీ వేసాక ఇంకా మూత కూడా పెట్టేసుకోవచ్చు, అందులో ఉంచేసుకోవచ్చు. అది నార్మల్ మిక్సీ జార్లో మనం అలా ఉంచడానికి అవ్వదు. ఈ మిక్సీ జార్లో అయితే ఇలా ఉంచుకోవడానికి బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. వెంటనే ఇంకా లేట్ చేయకుండా ఇందులో ధనియాల పొడి వేసి మిక్స్ చేద్దాం, ఎలా వస్తుంది చూడాలనేసి ధనియాలు అయితే వేయించేసాను. కొద్దిగా చల్లారాక ఇంకా పొడి చేసుకోవాలి. ధనియాల పొడి అయితే ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకుంటానండి. బయట పొడుల కన్నా ఇంక ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందని ఇంకా తయారు చేసుకున్నాను. అదే ప్యాన్లో మా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కోసం పూల్ మకానా ఉంటే ఇది ఇంకా కొద్దిగా రోస్ట్ చేశాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు పూల్ మకానా. లైట్గా సాల్ట్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా కారం అని ఏమీ వేయలేదు, మా నార్మల్గా చాలా టేస్ట్గా ఉంటాయి, అందుకోసం ఇలానే ఇచ్చేసాను. మీరేమి పిల్లలకి స్నాక్స్ పెడతారో కామెంట్ చేయండి. నేనైతే ఈవినింగ్ ఇది పెట్టేశాను. ఇదిగోండి, ఇంకా చల్లగా అయ్యేవి ధనియాల పొడి అయితే మిక్సీ చేస్తాను. చూడండి ఎలా మన పౌడర్ అయ్యిందో లేదో క్లియర్గా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.